హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఆడవారికి యూజ్ అయ్యే ఎలక్ట్రానిక్స్ అయితే చూపించబోతున్నాను. ఏం లేదు, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, మైక్రో ఓవెన్స్ అండ్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇలాంటివి అన్నమాట అన్ని. దానికోసం ఉప్పల్ క్రాస్ రోడ్ లో ఉన్న సంతోష్ ఎలక్ట్రానిక్స్ కి అయితే వచ్చాము. చెప్పాలంటే ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియోనే. మన సబ్స్క్రైబర్స్ 2-3 రిక్వెస్ట్ చేశారనమాట. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే కొంచెం డ్యామేజ్ పైన చాలా భారీ డిస్కౌంటే ఉంటుంది. అండ్ సెకండ్ హ్యాండ్వి కూడా ఉంటాయి, కొత్తవి కూడా ఉంటాయి. అండ్ మీదున్న డ్యామేజ్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. డిపెండ్ ఆన్ డ్యామేజ్ అనమాట ప్రైజెస్ అనేటివి. ఇక్కడ బయట అయితే రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కూలర్స్ అండ్ వాషింగ్ మిషన్స్ ఇవే ఉన్నాయి. ఎంత పెద్ద డ్యామేజ్ ఉందో చూడండి, ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది చూడండి ఎంత పెద్ద డ్యామేజ్ ఉంది. ఇవన్నీ 30 ఎబో 40 ఎబో ఫ్రిడ్జ్లో ఇంకా చాలా పెద్ద డ్యామేజ్ ఉంది కాబట్టి ఇది 20 ఎబోలో వస్తుంది. లోపల కూడా ఇక అన్నీ సేమే ఉంటాయిలేండి. ఇక్కడ ఈ డ్యామేజ్ చూడండి ఎంత బయటికి కనిపించేలాగా ఉంది. కొన్ని డ్యామేజ్లు అంతగా ఏముండవు, ఇవన్నీ కొత్తవే బట్ డ్యామేజ్ అలా వచ్చిందనమాట. చాలా చాలా లోపల అసలు ఏం కాదు, కొన్ని స్క్రాచెస్ మాత్రమే పడితే అసలు అవి మనకు కనబడని కూడా కనబడవు. అలాంటి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. మరీ డ్యామేజ్ బాగా ఉందనుకోండి అదైతే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి కొంచెమే, కానీ ఫ్రిడ్జ్ చూడండి ఎంత బాగుంది. అసలు పర్పుల్కి పింక్ కలర్ కాంబినేషన్ అస్సలు ఏమన్నా ఉన్నదా. ఇక లోపల అసలు ఎలాంటి డ్యామేజ్ ఉండదు, మస్తు ఉంటుంది. కలర్ కాంబినేషన్ చూడండి చాలా చాలా బాగుంది. ఇట్లా ఫ్రిడ్జ్ పైన ఏదన్నా డిజైన్ వస్తే అది డిఫరెంట్గా అనిపిస్తుంది, మంచిగా చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఎన్ని రోజులైనా పెద్ద బోర్ అనిపించదు. ఐఎఫ్బి ఫ్రిడ్జ్ ఎప్పుడైనా చూసారా? ఇందులో వాషింగ్ మిషన్స్ ఎక్కువ ఉంటాయి ఐఎఫ్బిలో, కానీ రెఫ్రిజిరేటర్ అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా చాలా బాగుంది. ఇది కూడా మనం సిల్వర్ కలర్ అంటే ఫ్రిడ్జ్లో చూసే ఎప్పుడు నార్మల్ కలరే, కానీ చాలా చాలా బాగుంది. ఇది 206 లీటర్. వీటిపైన ఎంఆర్పి అని ఏం పెట్టలేదు, వాటిపైన ఇంత డిస్కౌంట్ అని ఏం పెట్టలేదు. మనం అడిగితేనే చెప్తారు, అంటే డ్యామేజ్ పీసులు కదా, మనం అడిగితేనే చెప్తారు. ఇది కూడా చాలా చాలా బాగుంది. చిన్న స్క్రాచ్ అంతే. ఇవన్నీ 12,000, 15,000, 16,000 అలా ఉన్నాయి అనమాట. మామూలుగా అయితే ఇవి 20 ఎబో అలా ఉంటాయి. 220 లీటర్స్, 260 లీటర్స్ అలా అనమాట. అండ్ టీవీలు కూడా ఉంటాయి, టెలివిజన్స్ కూడా ఉంటాయి. అవి కూడా డ్యామేజ్ పీసులు ఉంటాయి. మంచివి కూడా మన స్టోర్ పక్కకి ఉంటాయి. ఇక్కడ మొత్తము ఓన్లీ డ్యామేజ్వే అనమాట. అంటే లోపల డ్యామేజ్ అయినవి ఉంటాయి, బయటికి డ్యామేజ్ అయినవి ఉంటాయి. కొంచెం బాగానే ఉంటాయి. నేను ఇక్కడికైతే వాషింగ్ మిషన్ తీసుకుందాం అన్నట్టుగానే అయితే వచ్చాను. వాషింగ్ మిషన్స్ లుక్ అయితే అస్సలే బాగాలేదు. అంటే అవి ఏవి సెకండ్ హ్యాండ్, ఏవి డ్యామేజ్ అయిన పీసులు అంతగా మరీ టూ మచ్ డ్యామేజ్ ఉన్నాయి వాషింగ్ మిషన్స్ పైన. ప్రైజెస్ కూడా మళ్ళీ అంత తక్కువ ఏం లేవని అనిపించింది. వాషింగ్ మిషన్స్ తీసుకుందామని వస్తేనైతే వేస్ట్. ఇంకా వేరే కిచెన్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, ఇవి గ్రిల్స్, ఓవెన్స్ ఇలాంటివి. చిన్న ఫ్రిడ్జ్లు కూడా చాలా చాలా బాగున్నాయి. ఓవెన్స్ లాంటివి అయితే తీసుకోవచ్చు. గ్రిల్స్, ఓవెన్స్, మనం చికెన్ని రోస్ట్ చేసుకుంటాం చూడండి, గ్రిల్ చేసుకుంటాం చూడండి, అలాంటివి అయితే తీసుకోవచ్చు. అవి 2,000 నుండి అబోవ్ ఉన్నాయి, ఒక 6,000 బిలోనే ఉన్నాయి అంతే. అవి కూడా కొంచెం వాటికేం డ్యామేజ్లు ఉండవులేండి. కొంచెం ప్రైజెస్ అయితే ఇందులో తక్కువనే ఉన్నాయి. వీటికి పక్కనే ఒక స్టోర్ ఉంటుంది, అందులో ఇంకా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే అందులో కొత్తవే ఉంటాయి అన్నట్టు. బీరువా లాగా ఉంటుంది చూడండి, డబుల్ డోరు అలాంటిది అన్నమాట. ఇది చాలా స్టోరేజ్. ఇంకా పెద్ద ఫ్యామిలీకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న ఫ్యామిలీకి అయితే అంత పెద్దగా యూజ్ ఏం కాదు. ఇది 1 lakh పైన ఉంటుంది. స్టోర్లో అయితే ఇది కొంచెం స్క్రాచెస్ అలా ఉన్నాయి కాబట్టి మనకు 50,000-60,000లో వచ్చేస్తుంది. ఇంకా డిష్ వాషర్లు కూడా ఉన్నాయి. డిష్ వాషర్లు కూడా నాకు అంత పెద్దగా ఏం నచ్చలేదు. డిష్ వాషర్లు వాషింగ్ మిషన్స్కు కొంచెం వేస్ట్, దండగా ఇంట్లోకి రావడం అయితే దండగా. ఇలాంటి వాటిని ఇలా గ్రిల్స్ లేదంటే ఓవెన్స్ ఇలాంటివి తీసుకోవడానికైతే ఈ స్టోర్లోకి రావడం బెటర్. ఇంకా రిఫ్రిజిరేటర్ అయితే ఇంకా సూపర్ కలెక్షన్ ఉంది. ఈ చిన్న రిఫ్రిజిరేటర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఎప్పుడో ఒకసారి అయితే ఇది తీసుకోవాల్సిందే.
అసలు దీని ప్రైస్ అడగాల్సింది. చాలా చాలా బాగుంది ఇది. మనం చిన్న చిన్నగా మసాలాలు అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, చిన్న చిన్న పప్పులు మసాలాలు అలాంటివి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. మనం కిచెన్లోనే మన ప్లాట్ఫామ్ పైన పెట్టుకోవచ్చు దాన్ని, మనకు అందుబాటులో ఉండేలాగా చాలా చాలా బాగుంటుంది. పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనుకోండి, అది ఎక్కడో హాల్లో పెడతాము, కిచెన్లో పని ఉంటుంది, కిచెన్లో వంట చేసినప్పుడు ఆ టైం వేస్ట్. చాలా ఇలా చిన్నగా ఇలా రిఫ్రిజిరేటర్ తీసుకున్నాం అనుకోండి, టక్ మన ప్లాట్ఫామ్ పైన పెట్టుకోవచ్చు, టక్ అని తీసుకొని పెట్టుకోవచ్చు. ఎంత టైం సేవ్ అవుతుందో కదా, చాలా టైం సేవ్ అవుతుంది లేడీస్కి. ఇలాంటివే చిన్న చిన్నవే మనకు తెలియకుండా చాలా టైమే వేస్ట్ అవుతాయి. ఇది ఫ్రిడ్జా గ్రిల్లా, ఇది నాకు ఏం అర్థం కాలేదు. అటు ఫ్రిడ్జ్ లాగా లేదు, ఇటు గ్రిల్ లాగా లేదు. ఇది అంటే ఇది ఏంటో నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇలా చూడ్డానికైతే లుక్ అయితే చాలా బాగుంది. నేను దీని ప్రైస్ కూడా అడగలేదు, వాటిపైన లేవు, ఒక్క దాని మీద కూడా ఒక ప్రైజ్ అనేది లేనే లేదు. ఈ ఓవెన్స్లలో పెట్టుకొని తినడం అయితే ఆరోగ్యం అయితే చాలానే పాడవుతుంది. బట్ ఉండాలని తీసుకుంటాం కానీ అందులో అసలు ఏది చెయ్యం మనం. అప్పటికప్పుడు ఏదైనా చేసుకొని తినాలనుకుంటే ఈ ఓవెన్స్ అయితే తీసుకోండి. గ్రిల్స్ అయితే ఏం కాదు, కానీ ఓవెన్ సంగతి చెప్తున్నా నేను. ఎంత పెద్ద రిఫ్రిజిరేటర్ తీసుకుంటే అంత మెయింటెనెన్స్ ఉంటుంది, అంత కరెంట్ బిల్లు వాసిపోతుంది మనకు. సో మనకు అవసరమయ్యే అంతనే తీసుకుంటే బెటర్. రిఫ్రిజిరేటర్ని మనం ఎప్పటికప్పుడు సర్వీస్ చేస్తూ ఉండాలి. వెనకాల ఉండే ఆ టబ్ ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకోవాలి. అండ్ లోపల కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, లేదంటే కొంచెం మెయింటెనెన్స్ అయితే ఎక్కువనే వస్తుంది, పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. మెయింటెనెన్స్ లేకపోతే ఒక రకమైన స్మెల్ వస్తుంది చూసారా, ఇది అందరికీ ఐడియా ఉంటుంది లేడీస్కి. అంత బ్యాడ్ స్మెల్ అయితే మనం అసలు భరించలేము. అందులో బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంటుంది. అసలు 2-3 రోజులు నిల్వ పెట్టిన కర్రీస్ అయితే అస్సలే తినకూడదు. పేదవాడే అప్పటికప్పుడు వండుకొని తింటాడు, ఫ్రెష్గా ఉన్నోడే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాడు. సో ఇప్పుడు ఎవరు బెటర్ అంటారు చెప్పండి? ఈ రిఫ్రిజిరేటర్లో వచ్చి మనకు కొంచెం పనిని రప్పించినాయి, కొంచెం నైట్ వండిన కర్రీ ఉంటే అందులో పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ వేడి చేసుకుని తినడం. కానీ అలా వేడి చేసుకుని తినడం అయితే ఆరోగ్యానికి అసలు మంచిది అయితే కాదు. కొన్ని పప్పులు ఇలాంటివి ఏమన్నా మసాలాలు ఏమన్నా ఉంటే అందులో పెట్టుకునడం బెటర్. పెరుగుంచినా కానీ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో ఇలాంటివి పెట్టుకోవడం, లిక్విడ్ లాంటివి పెట్టడం అయితే దండగ అందులో. ఇప్పుడు మనం చూస్తున్న రిఫ్రిజిరేటర్లు వచ్చేసి 360, 380, 420 లీటర్స్ అలాంటివి అన్నమాట. ఇవి కొంచెం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్న పీసులు అన్నమాట ఇవి. హెయిర్ కంపెనీకి చిన్న పైన స్టోరేజ్ వస్తుంది, కింద డీప్ ఫ్రిడ్జ్ వస్తుంది. అది మళ్ళీ మనం ఇందులో మామూలు రిఫ్రిజిరేటర్లు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం వంగి లేవాల్సిన పని ఉండదు, ఇది బెటర్ అనిపిస్తుంది నాకు. ఇంకా అందులో స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువనే ఉన్నది అనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఈ హెయిర్. ఇది కూడా కొంచెం లాంగ్ లైఫ్ ఇస్తుంది. ఎల్జీ అండ్ ఎయిర్ కంపెనీ అయితే చాలా బాగానే ఉంటాయి. ఎక్కువ శాంసంగ్ తీసుకుంటున్నాము రిఫ్రిజిరేటర్లు, కానీ ఇవి కూడా లైఫ్ టైం చాలా బాగానే ఇస్తాయి ఇవి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వాషింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి, చాలానే ఉన్నాయి, అన్నీ వైట్లోనే ఉన్నాయి వాషింగ్ మిషన్స్. కానీ చాలా డ్యామేజ్ ఉన్నాయి అని అనిపించింది. మళ్ళీ ప్రైస్ కూడా తక్కువ ఏం లేవు, అన్నీ 30,000 ఎబోనే ఉన్నాయి. ఇదైతే రిఫ్రిజిరేటర్, బ్లాక్ కలర్ రిఫ్రిజిరేటర్, డబుల్ డోర్, ఇది మొత్తం బీరువాలాగా ఉంటుంది చూడండి అది. కానీ ఇది నాకు డ్యామేజ్ పీస్ అని అనిపించలేదు. ఆ లోపల తీసి చూస్తే ఏమనిపించిందంటే మొత్తము వాడిన ఫ్రిడ్జ్ లాగా ఉంది, అంటే అది సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ అని అనిపించింది. బయట దాని కవర్ మాత్రం అలానే ఉంది, బయటకు మాత్రం గ్లాస్ లుక్ ఎంత బాగుందంటే ఒక్క స్క్రాచ్ కూడా లేదు. కానీ ఓపెన్ చేసి చూస్తే మాత్రము అది యూజ్ చేసిన దానిలాగానే అనిపించింది. చాలా చాలా బాగుంది, అది తీసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదు అనుకుంటే అది తీసుకోవచ్చు. బయటికి మాత్రం కొత్త దానిలాగా తల మెరుస్తుంది అనమాట. వచ్చిన వాళ్ళు ఏమన్నా ఫ్రిడ్జ్ డోర్ తీసి చూస్తారా ఏంటి, అది మనకు తెలుసు కదా లోపల ఎలా ఉంది అనేది. కానీ బయట మాత్రం చాలా చాలా బాగుంది. ఎన్ని రిఫ్రిజిరేటర్ చూపించినా పైన డోరు, కింద ఒక డోరు, పైన ఒక డోరు, ఈ కొంచెం డిఫరెంట్ ఉన్న ఇవైతే చాలా చాలా బాగున్నాయి. వాటి లావెండర్ కలర్కి దానిపైన ఫ్లవర్స్, అందులో 3 సెల్ఫ్లు, పైన ఒకటి కింద ఒకటి డోరు, ఇదే ఉంటుంది కదా. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మాత్రం చూపిస్తున్నాను నేను ఇక్కడ, చాలా బాగుంది. ఇవన్నీ కూడా 220 లీటర్స్ అండ్ 260, 280 లీటర్స్ ఇవన్నీ. మొత్తం 20K బాగున్న రిఫ్రిజిరేటర్లు అనమాట. రిఫ్రిజిరేటర్లు ఎన్ని చూపించినా ఒకటే మోడల్ ఉంటుంది, బయట కొంచెం కలర్ చేంజ్ అలానే ఉంటుంది, లోపల అంతా సేమే ఉంటుంది.
కొత్తగా తీసుకునే వాళ్ళకి కొంచెం ఐడియా కోసం చూపిస్తున్నా. కొత్తగా మార్కెట్లో ఏమొచ్చినాయి, ఏ ప్రైజెస్లో ఉన్నాయి అనేది మాత్రం కొంచెం ఐడియాతో అయితే ఉంటుంది కదా. ఐడియాతోనే అయితే షాప్కి వెళ్తాము. మన కలర్ కావాలని అయితే వెళ్తాం కదా. ప్రైస్ అయితే ఆయా బ్రాండ్ని బట్టి ఉంటుంది. వర్ల్పూల్ అయితే ఒక రేట్, శాంసంగ్ అయితే ఒక ప్రైస్, ఇలా ఉంటుంది. అంటే డిఫరెంట్ హెయిర్ అయితే ఒక ప్రైస్, ఎల్జీ అయితే ఒకటి. దానిపైన డ్యామేజ్ని బట్టి కూడా ఉంటుంది అన్నమాట ప్రైజెస్. దానిపైన డిజైన్ బట్టి కూడా ఉంటుంది. సేమ్ అన్నీ 180 లీటర్స్ అయితే ఎనఫ్ అనిపిస్తుంది నాకు. 220 లీటర్స్ అయితే ఎనఫ్. ఇక్కడ అన్ని అప్లయన్సెస్ చూసి ఇంకా బోర్ అనిపించింది. లాస్ట్కు నేను అది వాషింగ్ మిషన్ తీసుకుందామని వచ్చాను కదా. సో నాకు అవి అయితే పెద్దగా ఏమనిపించలేదు. నెక్స్ట్ పైలకి వెళ్తున్నాం అన్నమాట. ఇందులో కూడా ఒకసారి చూస్తే ఐడియా ఉంటుంది కదా, మోడల్స్ ఎలా ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఎన్ని కేజెస్కి ఎంత ప్రైస్ ఉన్నది అనేది అయితే ఒక ఐడియాతోనే వెళ్తున్నాను. ఇందులో నేను ఐఎఫ్బి తీసుకుందామని వెళ్ళాము. బట్ ఇక్కడికి వచ్చాక నా ఆలోచన మొత్తం చేంజ్ అయిపోయింది. సేల్స్ మ్యాన్ ఒక శాంసంగ్లో ఒకటి డిఫరెంట్ ఉన్నది చూపెట్టాడు. ఐఎఫ్బిలో అది ప్రైస్ ఎక్కువ ఉంది. సేమ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి, బట్ ఇది ప్రైస్ తక్కువ ఉంది. సో కేజెస్ కూడా ఎక్కువనే ఉంది శాంసంగ్లో. సో అది తీసుకుందామా ఇది తీసుకుందామా అని అయితే చాలాసేపు వెయిట్ చేసి ఒక 1 అవర్ ఉన్నా కావచ్చు. ఇందులో మొత్తం హోమ్ అప్లయన్సెస్ అన్నీ తిరిగి చూశాను. ఇందులో చూస్తే మొత్తం కొత్తగా తల మెరుస్తున్నాయి. చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు. ఇంకా ప్రైస్ కూడా అలానే ఉంటుంది లేండి. ఇక ఏ బ్రాండ్ తీసుకున్నా మనకు లైఫ్ టైం చాలానే వస్తుంది. నాకు వాషింగ్ మిషన్ ఉంది ఆల్రెడీ శాంసంగ్. బట్ అది కొంచెం మాకు మెంబర్స్ ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు సరిపోవట్లేదు. 6 కేజెసే తీసుకున్నాను అప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ 10 కేజెస్ అలా తీసుకుందామని వచ్చాను. 12 కేజెస్లో శాంసంగ్ కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది. శాంసంగ్ బాగానే పనిచేస్తుంది కదా, బాగానే వర్క్ చేస్తుంది కదా, మరి ఇది తీసుకుందామా ఐఎఫ్బి తీసుకుందామా అన్నట్టుగా వచ్చాను. ఐఎఫ్బి వాషింగ్ మిషన్లో ఇంట్రడ్యూస్ చేసిందే ఐఎఫ్బి కంపెనీ అన్నమాట. కానీ ఐఎఫ్బి ఇంటర్నేషనల్ కంపెనీ కాదు, ఓన్లీ ఇండియా వరకే. ఈ మిగతావన్నీ ఇంటర్నేషనల్ కంపెనీస్. సో అదొకటి నచ్చితే తీసుకోవచ్చు. రిఫ్రిజిరేటర్లను చూపిస్తూ వాషింగ్ మిషన్ గురించి చెప్తుంది అనుకుంటున్నారా? అవి పెద్దగా మోడల్స్ ఏం లేవండి. ఎంత చూసినా గదొకటే మోడల్, అంత గదే ఉంటుంది కదా. ఈకో బబుల్ సిస్టమ్ అని ఏంటేంటో అందుకని ఈ రిఫ్రిజిరేటర్లనే చూపిస్తున్నాను. ఇందులోనే కదా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఏ ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నా కానీ అది 10 ఇయర్స్ ఎబోనే పనిచేస్తుంది, 10-15 ఇయర్స్ పనిచేస్తుంది. ఇప్పుడు రిఫ్రిజిరేటర్లు అయితే ఒక 10 ఇయర్స్ తర్వాత వాటి ఆవిరి వచ్చేస్తుంటుంది అనమాట. ఇప్పుడు వెజిటేబుల్స్కి ఆవిరి రాదా, అలా వచ్చేస్తుంటుంది అనమాట. అప్పుడు మనకు చేంజ్ చేసుకోవాలని అర్థం. మనం అలానే యూజ్ చేస్తుంటే మనకు పవర్ బిల్ కూడా ఎక్కువనే వస్తుంది. సో మనం చేంజ్ చేసుకునేదే బెటర్. అసలు ఈ షోరూమ్ మొత్తం నేను షూట్ చేశాను కావచ్చు, బట్ కొంచెం లేటెస్ట్గా వచ్చినాయి మాత్రం మీకు షేర్ చేస్తున్నాను. వాషింగ్ మిషన్లో టాప్ లోడ్ తీసుకుందామనే నాకు ఉండే, ఎందుకంటే నేను ఆల్రెడీ టాప్ లోడే యూజ్ చేస్తున్నాను. సో అదే ఇష్టం ఉండే. బట్ మా వారే ఫ్రంట్ లోడ్ ఇంకా తీసేసుకుంటున్నావు కదా, ఇంకా మళ్ళీ ఫ్రంట్ లోడే తీసేసుకో, హైట్ మీద పెట్టుకుంటే అయిపోతుంది కదా, వంగి లేవడం ఆ ప్రాబ్లం అని అనిపిస్తుంది నాకు. ఫ్రంట్ లోడ్ తీసుకొని మనం హైట్ మీద పెట్టుకుంటే అయిపోతుంది. లేదు అలా కుదరదు అనుకుంటే టాప్ లోడ్ తీసుకుంటే బెటర్. వంగి లేవడం ప్రాబ్లం అనుకుంటే టాప్ లోడ్ తీసేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వాళ్ళకైతే ఇదండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు బాయ్.